విద్యార్థినీలను కొరికిన ఎలుకలు 7గురికి దవాఖానాలో చికిత్స. ఇగో ఇది మన పరిస్థితి. ప్రభుత్వానికి సంబంధించి మన యొక్క పాఠశాలలు ఉంటాయి కదా, గురుకులాలు కానీ కస్తూరిబా కానీ ఇలాంటి పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేక, ఎందుకంటే వాళ్ళ బాత్రూమ్లలో పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి, కరెంటు సరిగ్గా ఉండలేదు, అపరిశుభ్రమైన వాతావరణంలో వాళ్ళకి టాయిలెట్లు ఉన్నాయి, సరి అయిన ఏది తిండి కూడా పెట్టని పరిస్థితి కనబడుతుంది, ఫుడ్ పాయిజన్తో పూర్తిగా కూడా అల్లాడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకో పక్కన సరి అయిన ఎక్విప్మెంట్ లేక వాళ్ళకు చదువుకోవడానికి ఉపాధ్యాయులు కూడా లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణం అయితే మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఇదే ఎపిసోడ్ కనబడుతున్నది అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులతో అంటే నేను రైతులనే ఎందుకంటున్నా అంటే రైతు బిడ్డలు మాత్రమే ఇప్పుడు గురుకులాలో కస్తూరిబాగో ఫ్రీ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్నారు తప్ప ఇక్కడ ఎమ్మెల్యే కొడుకో ఎంపీ కొడుకో లేకపోతే ఇతరత్రనో ఎవరు చదువుతున్న తరుణం అయితే కనబడతలేదు. అది అందరికీ తెలిసిన విషయం, ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న పరిస్థితే. సో మొత్తానికైతే విద్యార్థినులకు సంబంధించిన కష్టాలు రాష్ట్రానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఇకనైనా ఈ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతాడా అంటే లేదు.